गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం మహాద్భుత స్వస్థత ప్రక్రియలకి సంబంధించి చెప్పుకుంటున్నాం. ఒక ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వ్యాధితో బాధపడుతూ, ఆమెకి ఎంత నమ్మకం అంటే, ఎంత విశ్వాసం అంటే, ఆయన ధరించిన అంగీని అంటుకున్నా గాని, దాన్ని ముట్టుకున్నా చాలు నాకు తగ్గిపోతుంది, ఈ బాధ నుంచి విముక్తి అవుతాను, విముక్తి చెందుతాను అని పూర్తిగా విశ్వసించి ఎట్లోకట్లా సందు చేసుకుని ఆయన్ని చారటమే చాలా కష్టంగా ఉంది. జన సమ్మర్దం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఆయన మీద పడటానికి, ఆయన అంటుకోవటానికి చూస్తూ ఉన్నారు చాలా మంది. అట్లాగా ఏదో సందు చేసుకుని నెమ్మదిగా ఆ గుడ్డ పట్టుకుంది. దాన్ని ముట్టుకునేటప్పుడు కల్లా మరుక్షణం ఎట్లాగైతే ఆయన పీస్, బీ స్టిల్, ప్రశాంతం, నిశ్శబ్దం అనేటప్పుడు కల్లా అంత తుఫాను కూడా, భీకరమైన తుఫాను, భీకరమైన గాలులతో ఉన్న తుఫాను ఆగిపోయింది. అట్లా ఈయన వస్త్రాన్ని ముట్టుకున్నంత మాత్రాన, ఈయన ధరించిన వస్త్రాన్ని ముట్టుకున్నంత మాత్రాన వృక్షణం అది ఆగిపోయింది, రక్తస్రావం ఆగిపోయింది. ద మిరకిల్స్ ఆఫ్ హీలింగ్, అద్భుత స్వస్థత ప్రక్రియల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కొన్ని ఉదాహరణలు, ఒక్కొక్క
సంఘటనకి సంబంధించి ఒక్కొక్క రకమైన సంఘటన. అంతకుముందు మనము కష్టాల నుంచి బయటపడేయటం. ఆ కష్టాలు నుంచి, ప్రమాదాల నుంచి, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటకు పడేయటం. ఇప్పుడు అనారోగ్యాలకి సంబంధించి, అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళని స్వస్థులు చేయటం. పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చటం. The story of the woman healed after 12 years of incurable sickness is also capable of a symbolical interpretation, as are all the accounts of miraculous healing by the Christ. ఆయన జీవితంలో చేసినటువంటి అద్భుతమైన స్వస్థత క్రియలన్నిటికీ ఉదాహరణగా ఇది నిలుస్తుంది. మొగటాయమానంగా ఉంటుంది ఇది. ఇక వీటి తర్వాత గుడ్డి వాళ్ళకి చూపు తీసుకురావడం, కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని దాని నుంచి విముక్తం చేయటం, ఇట్లా ఎన్నెన్నో జరిగినాయి. వాటన్నిటికీ ఆయన జీవితంలో చేసినటువంటి స్వస్థత క్రియలకి సంబంధించి, హీలింగ్ సంబంధించి ఇది మొగటాయమానంగా నిలుస్తుంది. అందుకే ఇది ఉదాహరణగా మీకు ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ గా. ఏంటి జరుగుతా ఉంది దీంట్లో? సింబాలికల్ ఇంటర్ప్రిటేషన్, సాంకేతికమైనటువంటి దాంట్లో ఉన్న గూఢార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఏ డీప్ ఫెయిత్ అవోక్ ఇన్ దిస్ వుమన్. ఇప్పుడు ఆమెను ప్రత్యేకంగా ఎందుకు అందరి ముందు నిలబెట్టాడు అంటే, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని ప్రత్యేకంగా చెప్పడం కోసం. విశ్వాసం లేకుండా తగ్గటం కుదరదు అన్నట్టుగా, విశ్వసిస్తేనే హీలింగ్ ప్రక్రియ జరుగుతుంది అని అందరికీ తెలియపరచడం కోసం ఆమెతోనే చెప్పించాడు అన్నమాట. ఏ డీప్ ఫెయిత్ అవోక్ ఇన్ దిస్ వుమన్. చాలా లోతైనటువంటి పూర్తి విశ్వాసం అన్నమాట. దీంట్లో ఏమాత్రము సందేహానికి, అనుమానానికి తావు లేకుండా ఆయన వస్త్రం ముట్టుకున్నా చాలు, నాకు ఈ వ్యాధి నుంచి విముక్తం చెందుతాను అన్న ఆలోచనలో ఉండాలి. అంతగా విశ్వసించింది. డీప్ ఫెయిత్ అవోక్ ఇన్ దిస్ వుమన్. ఆమెలో అది విశ్వాసం ఉండడం వల్ల, సో దట్ షీ సెట్ ఫోర్త్ టు ఫైండ్ ద గ్రేట్ టీచర్ అండ్ హీలర్ హూ వాజ్ ఇన్ హర్ హ్యాండ్. ఇవల్ల ఆయన దగ్గరికి రాగలిగింది. ఆయన్ని అంటుకుని, ఆయన్ని ముట్టుకుని ఆ బాధ నుంచి విముక్తి చెందటం జరిగింది. ఆ డీప్ ఫెయిత్ మనల్ని వెతికేటట్టు చేస్తుంది, అది దొరికేటట్టు చేస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తుంది మనకి. అదే దారి చూపిస్తుంది ఆ డీప్ ఫెయిత్ అన్నదే. ఇప్పుడు మనం స్విచ్ వేస్తే ఆ స్విచ్ వెనక ఉన్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో, ఆ స్విచ్ వేసిన దగ్గర నుంచి దేని దగ్గరికి వెళ్ళాలో అక్కడ దాకా ఇంకా ఒకటే ప్రసారం అయిపోతుంది, తిన్నగా ప్రసరిస్తుంది, మధ్యలో అడ్డంకి లేకుండా. ఇప్పుడు దాకా స్విచ్ అడ్డంకి ఉంది, ఇప్పుడు ఆ స్విచ్ వేసాము, ఇంకా అడ్డంకి లేదు, తిన్నగా ప్రసారమై ఆ బల్బు దగ్గరకో, ఫ్యాన్ దగ్గరకో, మనం దేనికే పెట్టుకున్నామో దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లా ఈ డీప్ ఫెయిత్ అన్నది తిన్నగా ప్రసారం అయ్యేటట్టుగా, ఆ దైవ శక్తి మనలోకి తిన్నగా ప్రసారం అయ్యేటట్టుగా, అంటే ఆ దైవ శక్తి పట్ల మనం మేల్కొంటాము అన్నట్టుగా జరుగుతుంది అనమాట. మనకి గాఢమైన విశ్వాసము మనలో కలగటమే ఆయన పట్ల మనం మేల్కోవటము అన్నట్టుగా అవుతుంది.
A deep faith awoke in this woman so that she set forth to find the great teacher and healer who was in her hand. Despite her weakness, she found him. Despite her weakness, she found him, but was unable to come near on account of the throng of people in the way. అంటే మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే చూడండి, మరి చాలా నీరసంగా ఉంది, నడవటానికి శక్తి లేకుండా ఉంది. అటువంటి ఆమె ఆయన్ని చేరటం ఎంత కష్టమైన విషయం. Despite her weakness, she found him. But was unable to come near on account of the throng of people. అయినా సరే ఆయన సమీపానికి రాగలిగింది, దగ్గరికి అసలు. షీ ఫౌండ్ హిమ్. ఆయన కనుక్కుంది, ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలుసుకుని అక్కడికి చేరింది నెమ్మదిగా, ఆయాసపడుతూ. అతి కష్టం మీద చేరింది. కానీ దగ్గరికి వెళదామంటే థ్రాంగ్ ఆఫ్ పీపుల్, పెద్ద గుంపుగా ఉంది, జనసమర్థంగా, జనసమూహం గుంపుగా, అసలు మధ్యలో సందు లేకుండా. బయట నుంచి లోపలికి ఈయన మధ్యలో ఉన్నాడు, చుట్టూ జనసమూహం ఉంది, గుంపు కూడారు, మొత్తం గుంపుగా కూడారు. అంతో బయట నుంచి సందు లేకుండా, బయట నుంచి ఎవ్వరూ లోపలికి వెళ్ళటానికి లేని పరిస్థితిగా ఉంది. But was unable to come near on account of the throng of people in the way. Her faith was great. However, she stretched forth her hand and touched not his person, but the hem of his garment, and straightway she was whole. ఆమె విశ్వాసము ఎంత గొప్పదంటే, షీ స్ట్రెచ్డ్, అంతమంది జనసమూహం ఉన్నా సరే ఈమె లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. చాలా ఆసక్తితో, ఆయాసంతో, నీరసంగా, కదలాలంటేనే కష్టంగా ఉంది. అటువంటి ఆమె ఎంతో బలం ఉంటే గాని వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అంత జనసమూహాన్ని నెట్టుకుంటూ లోపలికి ప్రవేశించాలంటే ఎంతో బలం కావాలి. మరి పూర్తిగా బలహీనురాలుగా ఉంది, అశక్తితో ఉంది, నీరసంగా ఉంది. కాబట్టి ఏం చేసింది ఆమె? హౌఎవర్, ఆమె యొక్క ఆ నమ్మకం బలం తీసుకొచ్చి ఏం చేసింది? షీ స్ట్రెచ్డ్ ఫోర్త్ హర్ హ్యాండ్, తన చేతిని చాచిందనమాట. బయట నుంచే తన చేతిని చాచి నెమ్మదిగా సందు చేసుకుంటూ, అండ్ టచ్డ్, ఫోర్త్ హర్ హ్యాండ్ అండ్ టచ్డ్. ఆయన్ని ఎలాగో ఆయన్ని పట్టుకోలేమని ముందే తెలుసు. అందుకే ఆయన ధరించిన అంగీని, ఆ దుస్తుని ముట్టుకుందాం అని చెప్పి అలాగ చేయి చాచింది. చాచి అండ్ టచ్డ్, దాన్ని ముట్టుకోగలిగింది, ఆ వస్త్రాన్ని ముట్టుకోగలిగింది. బట్ నాట్ ఈజ్ పర్సన్, బట్ ది హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, ఆయన ధరించినటువంటి దుస్తు. అంటే అంచు అన్నమాట, మడిచి కుట్టిన అంచు ఉంటుంది కదా, దీన్ని బట్టని అలా వదిలేయరు కదా, దాన్ని ఏం చేస్తారు? మడిచి కుడతారు. అది చొక్కా అయినా గానీ, లేకపోతే ప్యాంట్ అయినా, అంగీ అయినా, ఏదైనా గానీ మడిచి కుడతారు కదా. ఆ మడిచి కుట్టిన చివర్లని అన్నమాట, చివర్లని మడిచి కుట్టడం అంటే చివరే కదా, ఇక చివర్లు. హెమ్ అంటే అదనమాట. ఆ చివర్లని, ఆ మడిచి కుట్టిన అంచుని చిట్ట చివరదనమాట అది. అంటే ఆయన నుంచి శక్తి ఎంతగా ధారాపాతంగా వర్షిస్తూ ఉందో చెప్పడం కోసం.
ఆయన ఏం మొత్తంగానూ పట్టుకోలేదు. ఆయన శరీరాన్ని స్పృశించలేదు. ఆయన దేహాన్ని స్పృశించలేదు. ఆయన చొక్కాని పూర్తిగాను పట్టుకోలేదు. ఆయన ధరించిన దుస్తుని, అంగీని, ఆ పొడవాటి అంగీ వేసుకున్నాడు గదా! ఆ అంగీని గూడా పూర్తిగా పట్టుకోలేకపోయింది. ఆ అంగీ ఆ మడిచి కుట్టినటువంటి ఆ చివర్లు ఏదైతే ఉందో, చివరిది కొస అనమాట. ఆ కొసని కొంచెంగా పట్టుకుంది అంతే ఇక ఆమె చేసింది. బట్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ అండ్ స్ట్రైట్‌వే షీ వాస్ హోల్. చక్కగా తిన్నగా అనమాట ఇక. వెంటనే ఏం జరిగింది? నిర్దోషమైన, సంపూర్ణమైన నిండుదనం వచ్చేసింది ఆమెకి. చక్కటి ఆరోగ్యం వచ్చేసింది ఆమెకి. నిండుగా ఉన్నట్టుగా అయిపోయిందనమాట. షీ వాస్ హోల్. ఇది దేనివల్ల జరిగింది? ఫెయిత్, ఫెయిత్ విశ్వాసము. సో, ఈ హీలింగ్‌కి సంబంధించిన విషయము ఇది. ఇట్లా ఇంకా ఎన్నో చేశారాయన. స్వస్థత క్రియలు. ఇప్పుడు మనం సివివిగా యోగ మార్గంలో గూడా ఇటువంటియి ఎన్నో జరుగుతా ఉన్నాయి. ప్రేయర్ ద్వారా వాళ్ళకి మొండి రోగాలు ఏవేవైతే ఉన్నాయో, అలాగే కష్టాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి తొలగింపబడటం, స్వస్థులు కావటం మన కళ్ళారా చూస్తున్నాం అది. మిరకిల్స్ ఆఫ్ హీలింగ్. సరే, ఇంకొక ఉదాహరణ. ఎవ్రీవన్ దట్ ఈస్ ఆఫ్ ద ట్రూత్ హియరత్ మై వాయిస్. ఇది ఎక్కడిది? యోహాను చెప్పిన విషయం. అది చూద్దాం. ఎవ్రీవన్ దట్ ఈస్ ఆఫ్ ద ట్రూత్ హియరత్ మై వాయిస్. ఎవరైనా గాని నా వాణిని వింటారు. యోహాను 18. ఓహో! పద్దెనిమిదో అధ్యాయంలో 37వ వచనం. అంటే ఈయన్నే విచారణకి పిలిపించినప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఈయన్ని చివరికిగా ఇక సిలువ వేయటానికి ముందు పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, "యూదుల రాజువు నీవేనా?" అని ఆయన అడుగగా, యేసు, "నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా?" అని అడిగాను. అందుకు పిలాతు, "నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును, ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా! నీవేమి చేసితినని" అడుగగా, "నువ్వేంటనేది మాకు సంబంధం లేదు. మేము అధికారానికి సంబంధించిన వాళ్ళం. మేము యూదులం కాదు. కానీ యూదు మతానికి సంబంధించినటువంటి ప్రధాన యాజకులు వీళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు నిన్ను అప్పగించారు మాకు. వాళ్ళు చెప్పారు,
నువ్వు యూదులు మొత్తానికి రాజు అని నువ్వు చెప్తూ తిరుగుతున్నావంట. అది నిజమేనా? అని పిలాతు అడిగాడు. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు గదా! నీవేమి చేసితినని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. సత్యము అంటే ఆ పరమాత్మ తత్వం, పరమాత్మ, దైవము. మొత్తానికి ఆధారమైనటువంటి వాడు. ఎవరైతే ఈ సృష్టిగా దిగి వచ్చాడో ఆయనే సత్యము. దాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను ఇక్కడికి. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయవాడు కలదు గదా! నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బు బందిపోటు దొంగ. సరే, అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. అదే ఆ సంఘటన జరిగినప్పుడు అప్పుడు చెప్పిన మాట అన్నమాట ఇది. మీరు సత్య సంబంధి అయిన ప్రతి వాడును, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవ్రీ వన్ దట్ ఈస్ ఆఫ్ ద ట్రూత్ హియరత్ మై వాయిస్. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అంటే అందరూ వింటారు. అంటే ఇప్పుడు మనము సత్యానికి సంబంధించిన వాళ్ళంగా అనుకోవటం లేదు కాబట్టి, అసత్యానికి సంబంధించిన వాళ్ళముగా అనుకుంటున్నాం కాబట్టి, మనకు ఆ మాట వినపట్లేదు. ఆయన చెప్పిన మాట మనము వినలేకపోతున్నాం. ఆయనేమో సత్యముకి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడాయన. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను కిందకి దిగి వచ్చాను అన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన వాడని నేను. అంటే సాక్ష్యం ఇస్తేనే సత్యం నిలబడుతుందా? సాక్ష్యం లేకపోతే సత్యం లేదా? సాక్ష్యం అంటే అది సబ్జెక్టు కండిషన్ లాగా ఉంటుంది. ఒకవేళ సాక్ష్యం దొరకలేదు అంటే ఇక సత్యం లేనట్టేనా? అంటే సత్యము మనలో మేల్కొల్పటానికి, అందరిలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమును మేల్కొల్పటానికి వచ్చినవాడు. ఈ సాక్ష్యం ఇవ్వడము అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అంటే విషయం అది. సత్యము పట్ల మనమందరము మేల్కొనటానికి. మనమందరము సత్య స్వరూపులం. సత్యము తప్ప ఇంకొకటి లేనే లేదు ఇక్కడ. ఉన్నది సత్యము. ఆ విషయం పట్ల మనము మేల్కొనటం కోసం ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు కాబట్టి ఇట్లాగా ముందు
అంటే నేరుగా ఈ విషయం చెప్తే ఎవరు వినరు కాబట్టి, వీని వైపు ఎవరు తిరగరు కాబట్టి, ముందు ఇట్లాగా కష్టాల నుంచి తొలగించటం, హీలింగ్ చేయటం, స్వస్థత స్వస్థత పరచడం, కష్టాల నుంచి తొలగించడం, తర్వాత తనని తానే తనని తానే ఈ సమస్త మానవాళి కోసం త్యాగం చేయటం. తనను తనను. అంటే నా రక్తము, నా మాంసము, నా మాంసమును తినండి, నా రక్తమును త్రాగండి అని తనను తను బలి చేసుకున్నట్టుగా సమస్త మానవాళి కోసం తను నిలబడిన విధము. ఎందుకు ఇదంతా అంటే సత్యము గూర్చి. సత్యము పట్ల మనందరము మేల్కొనటం గురించి. మనందరము సత్య స్వరూపులం. సత్యము తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు. ఉన్నది సత్యము. లేదు అనేది కూడా ఇంకా సత్యమే. ఇప్పుడు సత్యం ఏంటంటే సత్యము, అసత్యము కలిసి సత్యం అవుతుంది. అసత్యం ఎక్కడి నుంచి ఉంటుంది? మళ్ళీ అసత్యం వేరేగా వెళ్ళిపోవటానికి లేదు గదా! ఏది జరిగినా గాని సత్యంలో జరగాల్సిందే. ఇంకొక అవకాశం లేదు. ఎన్ని రకాలుగా జరిగినా అక్కడ జరగాల్సిందే. దాంట్లో జరగాల్సింది. ఈ చోటులో జరగాల్సిందే గదా! ఎన్ని రకాలైనా చేసుకోండి. ఈ చోటే గదా! ఈ చోటు ఎక్కడి నుంచొచ్చింది? ఆ సత్యం నుంచే. కాబట్టి మనందరము సత్య స్వరూపులం అని ఆ విషయము మనం ఆ విషయం పట్ల మనందరము మేల్కొనటం కోసం ఆయన దిగి వచ్చాడు. ముందు అసలు ఎందుకొచ్చారు ఈళ్ళు అన్నది గూడా మనకి ప్రధానంగా గావాలి. అప్పుడు దానికి సంబంధించి ఆలోచిస్తాం మనం. ఆయన ఎందుకు రెండవ రాకడ అంటున్నారు మళ్ళీ. ఒకసారి వస్తేనేమో సిలువ వేసి పంపించాం. మళ్ళీ ఇప్పుడేమో కాదు కాదు ఆయన చాలా అవసరం మనకి అని చెప్పి రండి, రండి, రండి అని మళ్ళీ మనం అంటున్నాం. వస్తే ఏం చేస్తామో మరి తెలీదు మనకి. వస్తే కొలుస్తాం. అంటే ఆయన ఒక్కడే సత్యమైనట్టుగా. అది. మనందరము కానట్టుగా. మా కష్టాలన్నీ నువ్వు తీర్చు అన్నట్టుగా ఆ పద్ధతిలోనే ఆయన్ని రమ్మంటున్నాం గాని, మా కష్టాలన్నీ తీర్చు. మా జబ్బులన్నీ తొలగించేసేయి. ఇంకా డాక్టర్లతో పని లేకుండా. మాకు తిండి అన్నీ బాగా దొరికేటట్టు చెయ్యి. పంటలు మేము పండించకపోయినా గాని, పంటలు వాటంతట అవే పండి మన నోట్లోకి అన్నం వచ్చేటట్టు చెయ్యి. అన్నట్టుగా మనం రెండవ రాకడ అంటున్నాం. కానీ ఎందుకొచ్చాడాయన అన్నది విషయం అర్థమైతే, ఆయన ఒకసారి వచ్చింది సరిపోతుంది మనకి. సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు. అంటే సత్యము పట్ల మనందరిని మేలుకొలుపుట కొరకు. ఉన్నది సత్యమే అన్న విషయం మనలో మేల్కొల్పటానికి. కానీ అది పక్కన పెట్టేసేసి, ఇప్పుడు చూడండి మరి స్పష్టంగా చెప్పాడా లేదా ఆయన? ఆయన నోటితోనే. ఎందుకొచ్చాడాయన? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. Everyone that is of the truth heareth my voice. అంటే సత్య సంబంధి అయితేనే నా మాట వింటారు. నా మాట వినిపిస్తుంది వాళ్ళకి. హియరత్ మై వాయిస్ అనంటే సత్య సంబంధి కాని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా?
అనే మనకి అనుమానం వస్తుంది. అందరూ సత్య సంబంధులే ఇక్కడ ఉన్నది. అందరికీ నా మాట వినిపిస్తుంది. నా మాట వినిపించడం కోసమే ఇక్కడికొచ్చాను నేను. The Christ undoubtedly possessed and exercised superior knowledge and power which enabled him to perform seeming miracles. అంటే ఇటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ స్వస్థత క్రియలు, అద్భుతమైనటువంటి స్వస్థత క్రియలు అంటే ఈయనకి ఎంతో శక్తి ఉంది గాబట్టి, సుపీరియర్ నాలెడ్జ్ అండ్ పవర్ ఈ సృష్టికి సంబంధించినటువంటి అపారమైనటువంటి విజ్ఞానము, అట్లాగే అతీంద్రియ శక్తులు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తులు ఈయన అధీనంలో ఉన్నట్టుగా, సృష్టికి సంబంధించిన సమస్త విజ్ఞానము ఈయనకి తెలిసినట్టుగా మనకి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అవే విచ్ ఎనేబుల్డ్ హిమ్ టు పర్ఫార్మ్ సీమింగ్ మిరకిల్స్. అవి మామూలు విషయాలు ఆయనకి. మనకేమో అవి అసలు మనం ఊహ గూడా తట్టని విషయాలు గాబట్టవి. మనకవి అద్భుతాలుగా ఉన్నాయి. అతీంద్రియ శక్తులుగా ఉన్నాయి మనకి. అద్భుత శక్తులుగా ఉన్నాయి. అద్భుతము అన్నట్టుగా ఉంది. సాధారణమైన విషయము అద్భుతము అన్నట్టుగా ఉంది. The historicity of the accounts of them is not here in question. సో, మిగతా విషయాలు మనం గురువారం నాడు చెప్పుకుందాం. అంటే వీళ్ళ మహాత్ముల గురించి మనము చెప్పుకోవడం అంటే 2 పద్ధతుల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన గొప్పతనాన్ని మనము ప్రకటిస్తూ ఆయన యొక్క ఆ గొప్పతనం ఇంకా నిలబడుందిక్కడ ఈ భూమి మీద. కాబట్టి ఆయన్ని స్మరించినంత మాత్రాన ఆ గొప్పతనంతో మనకి ఆయన జీవించి ఉండగా ఏమైతే చేశాడో, ఇప్పుడు గూడా ఆయన యొక్క నామం, ఆ నామం అలాగ నిలిచి ఉంది ఈ భూమి మీద. ఎప్పుడైతే ఆ నామాన్ని ఉచ్చరించామో, ఆయన్ని స్మరించామో, ఆ ఆకారాన్ని, ఆ నామాన్ని ఎప్పుడైతే స్మరించామో మనము, అది మనకు కావాల్సినవి ఆయన జీవించి ఉండగా ఎట్లాగా చేశాడో, అట్లాగే ఇప్పుడు గూడా జరుగుతుంది అని ఇట్లాగా మనం చెప్పుకోవటానికి ఒక పద్ధతి మహాత్ముల గురించి. అయితే మరి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఏంటయ్యా మీరు పిలాతు, వీళ్ళకి ఏమి సంబంధం లేకుండా న్యూట్రల్‌గా ఉన్నవాడు. వీళ్ళిద్దరి మధ్యన తగాదా వచ్చిందిప్పుడు. ఈ యూదు మతంలోకి సంబంధించిన ప్రధాన యాజకులు వాళ్ళకి, వాళ్ళ ఈ జనమందరూ గూడా ఇక యేసుక్రీస్తుకి ఎమ్మట తిరిగేటట్టుగా ఉన్నారీళ్ళు. ఈయనేమో దైవ కుమారుడని చెప్తున్నాడు ఒక పక్కన. అందుకని వాళ్ళ యొక్క ఆ పట్టు పోతుంది. వాళ్ళ యొక్క అధికారం లేకుండా పోతుంది. అందువల్ల ఆ భయంతో వాళ్ళేం జేశారు, ఈయన మీద లేనిపోనివి పితూరీలు జెప్పి, ఆ రాజులకి శిక్ష వేయించేటట్టుగా వాళ్ళు చేశారు. కాబట్టి ఆయనేంటి ఆ దేశపు రాజుకి ఇవన్నీ అక్కర్లేదు. ఏంటి అని అడిగాడు. "నువ్వేంటి? దేనికొచ్చావు? ఎవరివి నువ్వు?" అంటే నేను సత్యాన్ని, సత్యం కొరకు, సత్యము సాక్ష్యం ఇవ్వడానికొచ్చాను నేను. సత్య సంబంధికి నా మాట వినపడుతుంది అన్నట్టుగా. అంటే సత్యము, సమస్తము ఉన్నది సమస్తము సత్యము. మనందరము సత్య స్వరూపులము. సత్యమే ఇలాగా అనేకత్వంలోకి వచ్చింది. ఈ విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను. మనలో ఉన్న ఆ సత్య స్వరూపాన్ని మేల్కొల్పటం కోసం. మన అసలైన యథార్థమైనటువంటి స్వరూపం ఏదో దాన్ని మేల్కొల్పటం కోసం నేనిక్కడికొచ్చాను అని జెప్పి
ఏ మహాత్ముడిని అడిగినా అదే చెప్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళ ఆ విషయాన్ని మనం అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా, వాళ్ళ యొక్క హీలింగ్‌ని ఇప్పుడు సీవీవీని తలుచుకుంటున్నాం మనం. ఇంకొక ఆయన్ని తలుచుకుంటున్నాం. ఎందుకంటే, మనకి హీలింగ్ జరుగుతుంది. హీలింగ్. మన కష్టాలు పోవటం గాని, మన అనారోగ్యాలు పోవటం గాని, ఇట్లా వీటి కోసం అన్నట్టుగా మనము చాలా తక్కువ స్థాయిలో, చాలా పరిమితమైన స్థాయిలో వాళ్ళని వాళ్ళ పట్ల మనము అంతవరకే వాళ్ళ పట్ల మనం మేల్కొనున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళొచ్చిన విషయం ఏంటి? ఇదొక పద్ధతి. మనం ఎక్కడితో ఆగిపోకుండా దేనికొచ్చారు వాళ్ళు? దాన్ని పట్టుకొని. అది అదిగా మనం మారటం. అసలైన సత్యము ఏదైతే ఉందో, మన యథార్థ స్వరూపం ఏదైతే ఉందో. ఓకే. మనం అట్లాగా మనం ఇక్కడి వరకు ఆగిపోకుండా మనం ఆయన ఏదైతే చెప్పాడో సాక్ష్యం ఇవ్వడానికొచ్చాను. అంటే స్వచ్ఛ స్వరూపులుగా మనందరము సత్య స్వరూపులము అని ఆ విషయం పట్ల మేల్కొల్పటానికొచ్చాను నేను అన్నాడు. దాని యందు మనము మేల్కొందుము గాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్.